గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నిన్న అనగా నవంబర్ 27న బీడీ అభ్యర్థులకు డిఎస్సిలో 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేయాలని జీవో నెంబర్ 108 ద్వారా ఎస్జిటి వారికి ఇచ్చే 70% ప్రమోషన్ జీవోను రద్దు చేయాలని, ఈ జీవో స్థానంలో కొత్త జీవో ఏర్పాటు చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఈడి వారితోనే భర్తీ చేయాలని తెలంగాణ బీఈడి అధ్యక్షుడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుక్య కుమార్ మరియు ఉపాధ్యక్షులు కోటగిరి కిరణ్ కుమార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంతోష్ కుమార్ గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి, మంత్రి సీతక్క గారికి, ఎమ్మెల్సీ మరియు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ గారులను కలిసి ఈ విషయాన్ని వారితో చర్చించి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారులకు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి సీతక్క గారు సీఎం గారితో చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ చూసాం కదా, నిన్ననే మనకి 26 నవంబర్ 2024లో బీఈడి అభ్యర్థుల ధర్నా అనేది విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. నిన్న ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అండ్ ఇది ఇంత సక్సెస్గా అవ్వడానికి కారణమైన ప్రెసిడెంట్ కుమార్ సార్కి కానీ, అండ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సార్ కానీ, అండ్ టీమ్ మెంబర్స్ పండు సార్ కానీ, అశోక్ సార్ కానీ ధన్యవాదాలు ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిపించినందుకు. అండ్ అలాగే ఇవాళ ఈ సమస్యను ప్రభుత్వానికి బట్టి విక్రమార్ గారికి కానీ, సీతక్కకు కానీ ఈ మన సమస్యలను తెలియచేసినందుకు కుమార్ సార్కి అండ్ కిరణ్ సార్కి అండ్ సంతోష్ గారికి అండ్ వీళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మా సమస్యను ప్రభుత్వం ద్వారా తీసుకువెళ్ళినందుకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాశారంట మన సమస్య గురించి తెలియజేయడానికి. అలాగే బుర్ర వెంకటేష్ గారికి కూడా చెప్పినప్పుడు ఆ సార్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారంట. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు మాకెందుకు జరగదు అని చెప్పేసి ఈ కిరణ్ సార్ వాళ్ళు, కుమార్ సార్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఏపీలో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రమోషన్లు ఆపేసి 100% ఎట్లా అయితే 70% ఎట్లా అయితే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారో మాకు కూడా అలానే చేయాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దానికి కూడా బుర్రా వెంకటేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఏపీలో జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా న్యాయం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ స్పెషల్గా మళ్ళీ చెప్తున్నా, కిరణ్ సార్కి, కుమార్ సార్కి అండ్ సంతోష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతి ఒక్క బీఈడి అభ్యర్థి యూనియన్ మెంబర్స్కి సపోర్ట్గా ఉండండి. కింద వాట్సాప్ లింక్స్ ఇస్తాను, అందులో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.